ఆ మంత్రి ఇలాకాలో అక్రమాలకు అడ్డే లేదు. ప్రభుత్వ సహజ వనరులను అందిన కాడికి అందినంత దోచుకోవచ్చు. మంత్రి చుట్టూ అక్రమార్కులే. ఈ అక్రమార్కులు కనిపిస్తారు. ఇది ఇసుక, గ్రావెల్, ఎర్రచందనం, చికెన్ వ్యర్థాల దంతాలతో ఆ నియోజకవర్గం తమ్ముళ్లు కోట్ల రూపాయలు కొలుగొట్టేస్తున్నారు. పెన్నా నదిలో ఏకంగా నీరు పోయేందుకు పైపులు పెట్టి ఇసుక టిప్పర్ల కోసం బ్రిడ్జ్ ని నిర్మాణం చేశారంటే ఈ అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఎట్టే తెలిసిపోతోంది. ఇంత జరుగుతున్నా అక్రమాలపై సమాచారం ఇవ్వండి అంటూ ప్రతి నిత్యం పోలీస్ గ్రూపుల్లో పోస్టులు పెట్టి ఎస్పీకి సమాచారం లేదా అంటే అది $1 మిలియన్ ప్రశ్న అవుతోంది. ఎవరా మంత్రి, ఏంటా కథ? నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి సీనియర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో తమ్ముళ్లు ఆనం అండ చూసుకుని రెచ్చిపోతున్నారు. ఆయన నియోజకవర్గంలో అక్రమాలపై ప్రశ్నిస్తే అధికారులపై ఎక్కడ బదిలీ వేటు పడుతోందో అని భయపడి కన్నెత్తి కూడా చుట్టం లేదు. తమకు మంత్రి అండ ఉన్నదన్న ఉద్దేశంతో తెలుగు తమ్ముళ్లు ఇష్టానుసారంగా సహజ సంపదను కొల్లగొట్టేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గంటె కొడుతున్నారు. ఆత్మకూరు నియోజకవర్గాన్ని ఆనుకుని ఉన్న కోవూరు నియోజకవర్గంలో ఎలాంటి చికెన్ వ్యర్థాలతో చేపలు పెంచకూడదని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హుకుం జారీ చేశారు. బొచ్చిరెడ్డిపాలెం మండలంలో ఎక్కడైనా చికెన్ వేస్ట్ వాహనాలు కనిపిస్తే పోలీసులు పట్టుకుంటున్నారు. ఈ మాఫియా కాస్త ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం మండలానికి పాకింది. ఇక్కడ చేపలు, వివిధ రకాలైన మత్స్య సంపదను సాగు చేస్తున్న వారు సుదూర ప్రాంతాల నుంచి వివిధ మార్గాల్లో చికెన్ వేస్ట్ను ఈ ప్రాంతాలకు తీసుకుని వస్తున్నారు. ఐషర్ వ్యాన్లు 407 వాహనాల్లో ఈ చికెన్ వేస్ట్ రాత్రిపూట సంగం మండలంలోని కనిగిరి రిజర్వాయర్కు ఆనుకుని ఉన్న వివిధ గ్రామాల్లో చేపల గుంటల్లో వేస్తున్నారు. ఇటువైపు పోలీసులు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రతినిత్యం పోలీసులు ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. అక్రమంగా ఇసుక, గ్రావెల్, ఎర్రచందనం, గంజాయి లాంటివి కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఆత్మకూరు నియోజకవర్గం నుంచి తూర్పు కంభంపాడు, సంగం, చేజర్ల మండలం పెరుమాళ్లపాడు తదితర ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా మంత్రి అనుచరుడు యథేచ్ఛగా భారీ వాహనాలతో తరలిచేస్తున్నారు. ముంబై జాతీయ రహదారుల్లో 1 గంట సేపు ప్రయాణం చేస్తే పదుల సంఖ్యలో వాహనాల రాకపోకలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ వాహన రాకపోకలు రాత్రిపూట మరింత ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. పెద్ద పెద్ద టిప్పర్ల ద్వారా బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ ఇసుక తరలి వెళ్తోంది. మరోవైపు రాష్ట్రంలో సొంత అవసరాలకు ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తున్న ప్రభుత్వానికి దీనివల్ల భారీగా నష్టం చేరే అవకాశం ఉంది. కొందరు ఇసుక ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తూ ఉంటే తెలుగు తమ్ముళ్లు మాత్రం భారీ యంత్రాలను పెట్టి ఇసుకను తోడి సొమ్ము చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే చేచర్ల మండలంలోని ఓ టీడీపీ నేత అనుచరుడు ఎర్రచందనం స్మగ్లింగ్ లో నిందితుడిగా పోలీసులే తేల్చడంపై మంత్రి ఇలాకాలో అక్రమంగా సహజ సంపద దోపిడీ అవుతోందని తేటతెల్లమవుతోంది. ఇప్పటికైనా సీనియర్ మంత్రిగా ఉన్న ఆనం అక్రమంగా సహజ సంపదను దోపిడీ చేస్తూ ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్న వారిపై దృష్టి సారించకుండా ఉంటే అధికార టీడీపీ పార్టీకి భారీ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరిని కదిలించినా ఆత్మకూరు నియోజకవర్గంలో సహజ సంపదపైనే మాట్లాడుకుంటున్నారు.